అందరికీ నమస్కారం. మనం పొగాకు మార్కెట్ని గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి 188 కోట్లు రైతులకు బోనస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని, అది రైతులకు పండగని వాళ్ళ అనుకూల మీడియాలో వార్తలు రాపియటం మనం అందరం గమనించాం. అధికారికంగా వాళ్ళు ఇచ్చిన క్రాప్ 142 అని, అది 236గా అని ఒక ఎస్టిమేట్ చేసి 94 మిలియన్ల పొగాకు అదనంగా పండిందని, అదనంగా పండిన పొగాకుకి ఏదైతే పండిందో దానికి ఎదురు డబ్బులు ఇచ్చేటట్టుగా ఒక 20 రూపాయల కాడికి రెండు ప్రభుత్వాలు, వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు కలిపి ఒక 20 రూపాయలు బోనస్ ఇస్తామని నేను అనౌన్స్ చేయడం అయింది 188 కోట్లతోటి. ఇది పచ్చి బోటకం. మీరు 188 కోట్లు ఇస్తారు, తప్పులేదు. ఒక 1000 కోట్లు కానీ లోన్ ఇస్తే, మార్కెట్ కానీ 1000 కోట్లు సర్దుబాటు చేస్తే, వాళ్ళు వ్యాపారం చేసి మార్కెట్లో పోటీకి వచ్చి ఒక 200 మిలియన్లు, ఒక 50 మిలియన్లు 200 రూపాయల కాడికి వాళ్ళు కొనగలిగితే, లో గ్రేడ్ ఏదైతే తక్కువ రేట్లు పోతుందో అది 200 రూపాయలకు కానీ 50 మిలియన్లు కొంటే 1000 కోట్లు అవుద్ది. అది మీరు తర్వాత సీజన్లో మీరు అమ్ముకుంటే ఒక 100 కోట్ల లాభం రావచ్చు, లేదంటే ఒక 100 కోట్ల నష్టం రావచ్చు. నువ్వు ఎట్లాగో 200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైనప్పుడు 1000 కోట్లు రుణం ఇప్పించి దాని మీద ప్రయోగం చేస్తే మార్కెట్లో డిమాండ్ వస్తుంది. అది చేయకుండా కంపెనీలతో కుమ్మక్కై, కంపెనీల మీద ఒత్తిడి రాకుండా, కంపెనీలకు మార్కెట్ పోటీ లేకుండా ఒక వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం, అంటే ఈయన ఏదో రైతులు బాధపడుతుంటే ఒక 20 రూపాయలు ఇచ్చినట్టు, అటు కంపెనీలు ఏమన్నా ఇంకాస్త దోచుకోవడానికి అవకాశం, డైరెక్ట్గా అవకాశం కల్పించడం ఇది. ఇక నేను ఎందుకంటే చేయను, నేను మార్కెట్లో పోటీకి తీసుకురాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టననే సంకేతం ప్రత్యక్షంగా ఇవ్వటం ఇది. మార్కెట్లో పొగాకు రైతాంగాన్ని దోపిడీకి పూర్తిగా ప్రభుత్వమే సహకరిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు 2018 సంవత్సరం, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ రోజు పొగాకు గ్రేడ్లు 80-90 రూపాయల నుంచి సడన్గా లో గ్రేడ్లు డ్రాప్ అయ్యి 50 రూపాయల కంటే కిందకు జరుగుతున్నప్పుడు మా పార్టీ ఆధ్వర్యంలో మా ఎంపీ, ఆనాడు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు అపోజిషన్లో ఇక్కడ ఎంపీగా ఉండి డెలిగేషన్ వెళ్ళి ఆ రోజు ఆత్మహత్యలు అయ్యి రైతులు ఆత్మహత్య చేసుకోవటం ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే, ఆ రోజు నిర్మలా సీతారామన్ కూడా వాణిజ్య శాఖ మంత్రి ఉండి మన జిల్లాకు రావటం జరిగింది. పొందూరు విజిట్ చేసింది, ఒక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించే పేరు మీద. అంత ఒత్తిడిలో ఆ రోజు కూడా 20 రూపాయలు, 15 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే, ఈ ప్రభుత్వం అనౌన్స్ చేశారా రోజు దాకా 45 రూపాయలు మార్కెట్లో లో గ్రేడ్ బలుగుతూ ఉంది, లీస్ట్ గ్రేడ్ 45 బలుగుతూ ఉంది. వీళ్ళు 20 రూపాయలు అనౌన్స్ చేయగానే 25 రూపాయలకు పడిపోయింది. 45 రూపాయలు దానికి 20 రూపాయలు యాడ్ చేస్తే 65 రైతుకు రావాల్సింది, ఆ రైతుకు వచ్చింది ఆ 45 వచ్చింది. పొగాకు రేటు మార్కెట్లో 25కు పడిపోయింది. అంటే మార్కెట్కి, వ్యాపారస్తుల సిండికేట్లకి ఈ ప్రభుత్వం సహకరించడం అనేది ఇది కొత్త కాదు. రైతులు ఆందోళన చేస్తే రైతులకు 10 రూపాయలు ఇస్తాను అంటమే తప్ప వ్యాపారస్తులు నొప్పి తగలనీయట్లేదు. ఇప్పుడేం మీరు వ్యాపారస్తులు బెదిరిస్తే కూడా ఎవరు కొనరు. ప్రభుత్వానికి మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు బెదిరిస్తే కొనరు, మీరు రిక్వెస్ట్ చేస్తే కొనరు. మీరు మార్కెట్లో పోటీ తీసుకురావాలా. ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పంటకి గిట్టుబాటు ధర తెచ్చాడో, అదేవిధంగా ఒక 1000 కోట్లు మార్కెట్కి ఇచ్చి 200 రూపాయలకు తక్కువ ఏ పొగాకు వస్తుంటే ఆ పొగాకు మీరు కానీ కొంటే, ఒక 50 మిలియన్లు మీరు కొనడానికి సిద్ధపడితే ఆటోమేటిక్గా మార్కెట్ 300 రూపాయలకు పైకి పోయిద్ది. లో గ్రేడ్ 200 కాడ ఆగుద్ది, బ్రైట్ రకం 300కు పోయిద్ది. రైతులకు 250 రూపాయలు ఏదైతే రైతు డిమాండ్ చేస్తున్నాడో ఆ 250 రూపాయలు సగటు ధర వస్తుంది. ఇది ఎంతసేపు చెప్తున్నా కూడా
వ్యాపారస్తులకు అనుకూలంగా మీరు మార్కెట్ను దోపిడీ చేసుకోండి. ఈ రైతులు రోడ్లెక్కి గోల చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కంటని తడి తుడవడానికి ఒక ₹20 నిధులు ఇస్తున్నామని చెప్పి ఆలోచన రైతాంగాన్ని మోసం చేయటమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ₹100 తక్కువ కాకూడదని 200 కోట్ల రూపాయలు డే 1 ఇచ్చి ఈ ఎంతైనా కొనండి, ఎంత సపోర్ట్ అయినా చేస్తాను, మీరు కొనండి అని మార్కెట్ని ఆ రోజు ఆదేశించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అర్థం చేసుకున్న మార్కెట్ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్ళు రైతుల జోలికి రాలా, 5 ఏళ్ళు రైతుల జోలికి రాలా. అదేవిధంగా ఒక అటెంప్ట్ కోవిడ్ టైంలో కూడా ఆక్వా రైతుల మీద కూడా జరిగింది. ఆక్వా వ్యాపారస్తులు కూడా సిండికేట్ అయ్యి లూటీ చేయబోయారు రైతుల్ని. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ని అంతా స్టడీ చేసి మీరు కానీ అతిగా తగ్గిస్తున్నారు, ఈ రేటుకి ఒక చట్టం తీసుకొచ్చి అంతకంటే తగ్గించుకుంటే ఇబ్బంది పడతారని ఆయన హెచ్చరిస్తే మళ్ళీ రేటు పెంచుకున్న దాఖలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అయినప్పటికీ మన రాష్ట్రంలోని ఆక్వా కంపెనీలు ప్రపంచంతో పోటీ పడుతూ దిగ్గజ కంపెనీలాగా ఎదిగినాయి కోవిడ్ టైంలో కూడా, అంటే అత్యధిక లాభాలు తింటూ. అదేవిధంగా టొబాకోలో కూడా ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతున్నాయో విపరీతమైన లాభాలు ఆర్జిస్తూ ఉన్నాయి గత దశాబ్ద కాలంగా, మనందరికీ తెలుసు. ఇప్పుడైనా వాళ్ళని ₹1 కూడా నష్టపోమని మనం అనట్లా. ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొంత మార్కెట్లో పొగాకు స్టాకును కొని పక్కకు పెడితే వచ్చే సంవత్సరం నేను అమ్ముకుంటానులే వేలం ద్వారా మీరు కొనుక్కుందరు, కానీ నేను ₹200 తక్కువ అయితే నేను కొంటానని ముందుకు వస్తే ఇప్పుడే ₹300 బ్రైట్ రకం పోయిద్ది, ₹200 తక్కువ కాకుండా లో గ్రేడ్ పోయిద్ది. ఈ రకమైన ఆలోచన చేయాలని, రైతాంగాన్ని మోసం చేయొద్దని ముఖ్యంగా మొన్న జరిగిన రివ్యూలో కూడా పొగాకు ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు కాస్త ఒత్తిడి చేసేసరికి అక్కడ ఒక ₹20 పెంచడానికి ఒప్పుకున్నారు. కానీ మన జిల్లాలో 2 మంత్రులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనం, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వీళ్ళు ఉన్నారు. వీళ్ళుండే నిమ్మక నీరెత్తినట్టు ఏమాత్రం ఒత్తిడి చేయకుండా ఇక్కడ కూడా ధర సరిపోవట్లేదని ఒక ₹20 పెంచమనే మాట వీళ్ళ నోట్లోంచి రాలేదంటే ఎంత దురదృష్టం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా రైతాంగాన్ని తెలియజేస్తున్నా. మన జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటున్నారు తప్ప రైతాంగ సమస్యలు వాళ్ళకు పట్టట్లేదు. పైపెచ్చు మభ్య పెడుతున్నారు. 5 కోట్లు ఎప్పుడో సొసైటీకి ఇచ్చిన 5 కోట్లతోటి ఉద్ధరించినట్టుగా చెప్తున్నారు. ఇవాళ 1000 కోట్లు ఇస్తే మార్కెట్ నిలబడుతుంది, మీకు 100 కోట్లు కూడా నష్టం రాదు. 200 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ మీరు 1000 కోట్లు లోనుగా ఇస్తే ఆ అప్పు తీరుస్తారు. పోతే ఒక 100 కోట్ల నష్టం వస్తుంది, వస్తే ఒక 100 కోట్ల లాభం వస్తుంది. ఆ రకంగా ఆలోచించి రైతాంగాన్ని ఆదుకోమని మరీ డిమాండ్ చేస్తూ ఉన్నా.